ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునగాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ ఆయన యొక్క మార్గములో నడుస్తూ మీ అనుదిన జీవితము, మీ వ్యక్తిగత జీవితము క్రీస్తు అనే ఒక బండ మీద మీరు కట్టుకుంటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. ప్రాముఖ్యముగా దేవుని స్తుతించడం అనేది జరుగుతుందండి. ఈ రోజున పరలోకానందం యూట్యూబ్ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ ఉన్నతంగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమె దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేసేవారుగా కాకుండా ఆయన వాక్యాన్ని విని మన జీవితంలో ఆ వాక్యాన్ని తగిన సమయంలో ఆచరణలో పెట్టినట్లయితే తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ప్రాముఖ్యముగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచిన వారమే మనము అవుతాము అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నీవే నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి వాక్యము ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషం వరకు నీవే మహిమ పొందమని ప్రతి ఒక్క ప్రజలకు ఈ వాక్యం ద్వారా తృప్తిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదాన మాంసం నిమిత్తమై యేసయ్య నీతో చెప్పేది భయపడకు. దేవుని ఉచితమైన కృపను బట్టి అనేకమైన ప్రసంగాలు చేయటకు దేవుడు తన మహాకృపను నాకు చూపించున్నాడు. అవి అన్ని యూట్యూబ్ లో పెట్టటకు కారణం ఏంటి అని అంటున్నట్లయితే దేవుని యొక్క ఆదరణ ప్రతి ఒక్కళ్ళు పొందాలి. ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశము నిమిత్తం దేవుని ఉచితమైన కృపను బట్టి చెప్పిన ప్రసంగాలు అన్నిటిలో అనేకమైన ప్రసంగాలు భయపడుకుడి అని మాత్రమే ఉంటుంది. ఎందుకు దేవుడు మనకు పదే పది సార్లు భయపడుకుడి 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 అని దేవుడు చెప్తున్నాడు అని అంటున్నట్లయితే భయము మన జీవితాన్ని దారితీస్తుంది. ఎక్కడికి దారితీస్తుంది అని అంటున్నట్లయితే పాపములోనికి దారితీస్తుంది, మరణములోనికి దారితీస్తుంది, ప్రాముఖ్యముగా దేవుడి దగ్గర నుండి దూరము చేసే రీతిగా దారితీస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరి సన్నమనంగా గ్రహించండి. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితములు, అది క్రీస్తును ఎరిగిన జీవితమైనా, క్రీస్తును ఎరగకుండా లోకానుసారముగా జీవిస్తున్న జీవితమైనా, మరి ఎటువంటి జీవితమైనా సరే ప్రతి ఒక్క మనిషికి భయము అనేది ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక విషయం నిమిత్తమై ఉంటది. అది వాస్తవం. క్రీస్తును నమ్ముకొని దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడి నామాన్ని గణపరుస్తూ, దేవుడికి విజ్ఞాపనలు చేస్తూ నీవు ఇంకనూ భయపడుతున్నావు అని అంటున్నట్లయితే ఈ రోజున నా దేవుడు నీతోనే చెప్తున్నాడు, భయపడుకుడి. ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరము లేదండి. ఎందుకు అని అంటున్నట్లయితే పిలుచుకున్న దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును సమకూర్చి నీ మేలు కొరకే జరిగిస్తున్నాడు. నీతో యుగ సమాప్తి వరకు ఉంటానని ప్రమాణము చేసి ఉన్నాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరము లేదు. ఈ రోజున భయము మన జీవితాన్ని నాశనం చేస్తుంది. భయము మన జీవితాన్ని ముక్కలు చేస్తుంది. భయము మన జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది. భయము మన జీవితాన్ని ఒంటరితనంలోకి నడపదు. భయము మన జీవితాన్ని ఎందుకు పనికిరానిట్టుగా చేసేస్తుంది. భయము మన జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. భయము మన జీవితాన్ని నాశనం చేసి మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి క్రీస్తు చెప్తున్నాడు, భయపడుకుడి. మొదటిగా మనం చూస్తున్నట్లయితే డోంట్ ఫియర్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. మీ సమస్యలలో మీరు భయపడకండి. సమస్యలు రావా, శోధనలు రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా, ఆర్థిక పరిస్థితులు రావా, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తే ప్రాముఖ్యముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను భయపడుకుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్పి క్రీస్తు చెప్పడం అనేది జరుగుతున్నది. ఈ లోకములో మనము జీవించినంత కాలము మనిషిగా మనము అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాం. ఒక సర్టైన్ ఏజ్ వరకు ఒక సమస్య, ఒక సర్టైన్ ఏజ్ తర్వాత మరొక సమస్య, క్రీస్తును నమ్ముకోక ముందు ఒక సమస్య, క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఒక సమస్య, పుట్టుక నుంచి మరణము వరకు ప్రతిదీ సమస్యలు మనము ఎదుర్కొన్నాం. సమస్యలు లేని జీవితాలు ఎవరికి లేవు అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి, అయితే ఈ సమస్యల్లో దేవుడు చెప్తున్నాడు, భయపడకూడదు అని అంటున్నాడు. సమస్య
సమస్య వచ్చినప్పుడు భయపడేవారుగా, సమస్య వచ్చినప్పుడు కృంగిపోయేవారుగా, సమస్య వచ్చినప్పుడు విచారిపోయేవారుగా, సమస్య వచ్చినప్పుడు నిరీక్షణ కోల్పోయి ఆధారం ఎవరూ లేరు అనే రీతిగా మనము ఉండిపోకుండా ఈ సమస్యలలో భయపడకుడి అని ఒక ఆయన వాగ్దానం చేశాడు. ఆయనని నేను ఎరిగి ఉన్నాను కదా, ఆయనని నా జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరించుకొని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను కదా, ఆయనకి విజ్ఞాపన చేద్దాము. ఈ సమస్య కన్నా ఆయన గొప్పవాడు అని చెప్పి విశ్వాసముతో ఆయనకి మొదలుపెట్టు, ఆయన చేతులకు అప్పగించు. అద్భుతముగా నా దేవుడు నీకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహించండి. ప్రాముఖ్యముగా రెండోది మనం చూసుకున్నట్లయితే, డోంట్ ఫియర్ ఇన్ యువర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్. ప్రస్తుతమైన పరిస్థితులను చూసి నీవు భయపడకుడి అని చెప్పి క్రీస్తు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఏంటి? ప్రస్తుతము నీ జీవితములో, ప్రస్తుతము నీ జీవితము శూన్యముగా, ప్రస్తుతము నీ జీవితము నిరాకారముగా, ప్రస్తుతము నీ జీవితము అంధకారముగా, ప్రస్తుతము నీ జీవితము దుఃఖకరముగా, ప్రస్తుతము నీ జీవితము వేదనకరముగా ఉండొచ్చు. ప్రస్తుతము నీ జీవితము నీకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండొచ్చు. అయితే ఈ ప్రస్తుతములో నా దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, భయపడమాక. ఎందుకు భయపడమాక అని అంటున్నట్లయితే, ఆయన ఆదియు నేనే అంతమును నేనే అని దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరము లేదు. ప్రస్తుతము ఏంటి అని అనుకుంటున్నా నీ జీవితంలో నీవు భయపడకుండా ఈ ప్రస్తుతంలో నీ జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే, ప్రస్తుతము నీ జీవితము ఎంత కఠినముగా, ఎంత నీచముగా, ఎంత దుఃఖకరముగా, ఎంత బాధాకరముగా, ఎంత నిష్ప్రయోజనకరముగా ఉన్నా సరే, నీ ప్రస్తుతాన్ని నా దేవుడు నీ జీవితాన్ని ప్రయోజనకరముగా మారుస్తాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా గ్రహించింది. ప్రాముఖ్యముగా మూడవది కనుక మనం చూస్తున్నట్లయితే, డోంట్ ఫియర్ అబౌట్ టుమారో. రేపటి దినము గురించి భయపడకండి. రేపేం జరుగుతుంది? ఈ రోజు కంటే ఇది ఉంది, ఈ రోజు కంటే వారు సహాయం చేశారు, ఈ రోజు కంటే వీరు వచ్చారు, ఈ రోజున ఇలా జరిగిపోయింది, మరి రేపటి సంగతి ఏంటి? రేపు జరగబోయే నా వివాహ విషయం ఏంటి? రేపు జరగబోయే నా ఇంటర్వ్యూ ఏంటి? రేపు జరగబోయే ఒక బిజినెస్ వీడేంటి? రేపు జరగబోయే ఎగ్జామ్స్ గురించి ఏంటి? లేకపోతే రేపు అనే యొక్క జీవితంలో అనేక మందికి రేపు అనే ఒక విషయాల మీదనే భయం ఉంది. రేపెలాగా అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే, రేపెలాగా అని చెప్పి ఈ రోజుని వదిలేసుకుంటున్నారు. ప్రాముఖ్యంగా రేపటిలోకి వెళ్తారు. ఆ రేపటిలోకి వెళ్ళిన తర్వాత మరలా ఈ రోజు గురించి వదిలేసుకుని రేపెలాగా అని చెప్పి అలాగా జీవితాన్ని మొత్తం రేపేంటి అని చెప్పి సమస్తాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతము నీ జీవితం ఏమై ఉన్నదో, నా దేవుడు నీ జీవితాన్ని ఏ రీతిగా ఉంచాడు అనే విషయాన్ని ఎవరు గ్రహించుకోవట్లేదు. దేవుని వాక్యము చెప్పబడుతున్నది, రేపటి గురించి అతిశయపడవద్దు, ఏ నాటి కీడు ఆ నాటికే చాలును అని చెప్పి అంటున్నారు. ఎందుకు అని అంటున్నట్లయితే, ఈ రోజే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, రేపటిది దేవుడు నీకు ఇవ్వడు. కాబట్టి రేపటి వచ్చిన తర్వాత ఆ రేపటిలో నా దేవుడు కార్యాన్ని జరిగించుటకు రేపటి కాల సమయంలో నీకు ఏమి కావాలో తగిన సమయంలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ప్రస్తుతము నీ జీవితంలో ఏమై ఉన్నదో దాన్ని బట్టి దేవుడిని స్తుతించు, ఆరాధించు, సంతోషము సంతృప్తి కలిగి ఉండి తప్పనిసరిగా అద్భుతాన్ని నీవు చూస్తాం. ప్రాముఖ్యంగా నాలుగవదిగా, డోంట్ ఫియర్ ఇన్ యువర్ అన్హెల్దీనెస్. మీ అనారోగ్యములలో మీరు భయపడకు. పలానా వారికి పలానా రోగంతో చనిపోయారంట, పలానా వ్యక్తి పలానా విషయం నిమిత్తం హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయ్యారంట అని చెప్పి, పలానా వారి జీవితము పలానా అర్ధాంతరముగా అలా అయిపోయిందంట, అది తినటం వలన, ఇది చేయడం వలన, అలా వారి మాట వినటం వలన అని చెప్పి ఈ రోజున ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరము లేదండి. పిలుచుకున్న దేవుడు స్వయముగా ఆయన చేతులతో అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. నీకు జీవమునిచ్చింది ఆయన, నీ మరణమును డేట్ ఫిక్స్ చేసింది కూడా ఆయనే. కాబట్టి ఈ పుట్టిక నుంచి ఈ చావు వరకు సమస్తము బాధ్యత తీసుకున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన తండ్రి కాదు, మన తల్లి కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, మన తోబుట్టులు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనే విషయాన్ని గ్రహించండి. ఆయన నీ జీవితంలో సమస్తము దేవుడు బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి నీ అనారోగ్య విషయాల నిమిత్తమై బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. నీవు అనారోగ్యంలో బాధపడుతూ నీవు అనారోగ్యంలో భయపడే వ్యక్తిగా నీవు గనుక ఉంటున్నట్లయితే ఆ భయము నీ జీవితాన్ని మరణానికి దారితీస్తుంది. అలా జరుగుతుంది ఏమో అనేది నీ జీవితాన్ని నిరీక్షణ లేనివాడు వలె నీ చేసేస్తుంది, నిరీక్షణలో లేకుండా చేసేస్తుంది, కించపరిచేస్తుంది, దిగజార్చేటట్టుగా చేస్తుంది, డిప్రెషన్ లోకి తీసుకువెళ్తుంది. ప్రాముఖ్యముగా జీవితంలో ఏదైతే జరగద్దేమో అని నువ్వు భయపడుతున్నావో ఆ విషయంలో ఇది వెళ్ళి అటాక్ చేసి నిజముగా
ఆ అనారోగ్యపు పరిస్థితికి నిన్ను గురి చేస్తుంది అనేక విషయాలు ప్రతి ఒక్కరు గ్రహించింది. కాబట్టి నీ ప్రస్తుతములో నీవు భయపడమాక, నీ రేపటి గురించి భయపడమాక, నీ సమస్యలలో నీవు భయపడమాక, ప్రాముఖ్యముగా నీ అనారోగ్యంలో భయపడమాక. వీటన్నిటిలో భయం ఉండవా బ్రదర్? వీటన్నిటిలో అలా హ్యాపీగా ఉంటాం, ఎలా స్మైలింగ్ ఇస్తాం అని చెప్పి మీరు అనవచ్చు. ఎస్, 100కి 100% కరెక్ట్. ప్రతి ఒక్క విషయంలో భయము, టెన్షన్ అనేది ఉంటుంది. అయితే నా దేవుడు చెప్పేది ఏంటి అని అంటున్నట్లయితే, భయపడుతూనే బ్రతుకుని ముందుకు కొనసాగించద్దు. ఎందుకు అని అంటున్నట్లయితే, అవన్నీ నాకు ఆఫ్టర్ ఆల్ అవన్నీ నేను ఇలా తీసేస్తాను. కాబట్టి నా యందు విశ్వాసము, నా యందు నమ్మకము, నా యందు నిరీక్షణ ఉంచు, నీ జీవితాన్ని ఉన్నతముగా దీవిస్తాను, నీ ప్రతి భయములో నుండి నేను విడిపించి ముందుకు నడిపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానము చేస్తుంది. కాబట్టి ఈ రోజున ఏ విషయం నిమిత్తమే భయపడుతున్నారు? బహుశా ఈ 4 కేటగిరీస్ కాకుండా ఇంకా వేరే వ్యత్యాసమైన రీతిలో మీరు ఉంటున్నారేమో. ఏ విషయం నిమిత్తమే కూడా అవసరమో లేదు, దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాన్ని జరిపిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ వాక్కును వినుటకు మాకందరికీ నీ కృప చూపించిన విధానం బట్టి వందనాలు నాయనా. ఈ రోజున మా జీవితంలో మేము మాకున్న సమస్యల నిమిత్తమే కానీ, మా ప్రస్తుత విషయం నిమిత్తమే కానీ, మా రేపటి గురించి కానీ, మా అనారోగ్యపు పరిస్థితులు కానీ, మరి ఎటువంటి విషయాల నిమిత్తమైనా సరే మేము భయపడేవారుగా ఉంటున్నట్లయితే మా భయములన్నిటినీ తొలగించమని, ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఏమి జరుగుతుందో అని చెప్పి భయపడుతున్నారు, అది జరగనివ్వకుండా, ఏ హాని, ఏ కీడు జరగనివ్వకుండా తండ్రి నీవు కాపాడమని అడుగుతున్నాం నాయన. భయపడుకుడి అని చెప్పి వాగ్దానం చేశావు. గొప్ప దేవుడు నాయన, నీవు మాతో ఉన్న విధానం బట్టి నీకే వందనాలు. జీవితంలో అనేకమైన సార్లు భయము సంభవించే దినములు భయపడుతూ ఉండిపోయేవారుగా కాకుండా, నీ యందు ధైర్యము, నీ యందు నమ్మకము, నీ యందు విశ్వాసం, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నిరీక్షణ ప్రతి ఒక్కరు కలిగి ముందుకు ప్రయాణం చేసి అట్టి కృప, సామర్థ్యము, భాగ్యమును మాకందరికీ నీ దయచేయమని, నీవే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఆయన రాకడ వరకు మీకు ఇస్తున్న వాగ్దానము, భయపడకుడి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఆయన మనతో ఉన్నాడు అనేక విశ్వాసాన్ని, నిరీక్షణను ఉంచండి. అద్భుతముగా మీ జీవితంలో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అనే విషయాన్ని గ్రహించండి. ఆమె సమస్త మహిమ ఘనత ప్రభావము క్రీస్తునకు కలుగునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్.